గతంలో మేము రోడ్లు చేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది, ప్రతి జిల్లా కేంద్రంలో 4 లైన్ రోడ్ వేసింది. కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తేవడానికి, బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే ఏం చేసింది తెలుసా? వీళ్ళు జీవో 53, జీవో 54 పేరు మీద లైఫ్ ట్యాక్స్ పెంచిండ్రు. ఎవరైనా బండి కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ పెంచిండ్రు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ఇవాళ దాంతో మేము బ్యాంకులకు అప్పులు కడతామని బ్యాంకుల్లో అప్పులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మేము అడిగితే ఆమె టోల్ ట్యాక్స్ పెట్టం, ప్రజల మీద భారం వేయమన్నారు. టోల్ ట్యాక్స్ పెట్టలేదు. గరీబోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే 5,000 ట్యాక్స్ పెంచారు. ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు. అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడ్డిదారులో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి 10,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పిలిచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది.